హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ సబ్జెక్ట్లో హైడ్రాలిక్స్ మిషన్స్ గురించి మనం నేర్చుకుందామండి. ఇది అకార్డింగ్ టు సిలబస్ ఆఫ్ C23. ఓకేనా? సో హైడ్రాలిక్స్ మిషన్స్ ఏంటి అంటే యూనిట్ 4. మనకి ఈ యూనిట్ నుంచి 26 మార్క్స్ అయితే వస్తాయి. అంటే 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్ అన్నవి అయితే వస్తాయి. అసలు ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇందులో ఉన్నవి ఏంటి అంటే మనకి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. ఓకేనండి, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అండ్ టర్బైన్స్. సెకండ్ టాపిక్ టర్బైన్స్ అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి పంప్స్. ఓకే, ఈ యూనిట్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మనకి ఇందులో 2 డెరివేషన్స్ అన్నవి ఉంటాయి. ఓకేనా, ఇందులో మనకి 3 టాపిక్స్ అన్నవి ఉంటాయి ఇందులో. ఓకే, ఇందులో మనకి 2 టాపిక్స్ అన్నవి ఉంటాయి. ఓకేనా, సో ఇందులో మనకి ఏంటి 2 డెరివేషన్స్ అన్నవి ఉంటాయి. మనకి ఇక్కడ ఫ్రాన్సిస్ టర్బైన్, పెల్టన్ వీల్, ఓకే, నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్స్, ఇవి ఈ 3 టాపిక్స్ని మనం ఇక్కడ ఈ టర్బైన్స్లో నేర్చుకుంటాము. పంప్స్కి వచ్చేసరికి రెసిప్రోకేటింగ్ పంప్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఈ బేసిక్గా ఇవి టాపిక్స్ అనమాట. మనం ఈరోజు వీడియోలో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ గురించి మనం నేర్చుకుందాం. అసలు జెట్ అంటే ఏంటి, కొన్ని టర్మినాలజీ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక డెరివేషన్ని కూడా మనం నేర్చుకుందాం ఈరోజు వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనం మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే, ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. ఓకే, చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇలాగే వేరే వాళ్ళకి కూడా మన అంటే యూట్యూబ్ సెర్చ్ వాళ్ళు మనకి సెర్చింగ్లో ఇస్తారన్నమాట. ఓకేనా, రికమెండేషన్స్లో పంపిస్తారు ఎక్కువ లైక్స్ వస్తే. సో అలాగే మన ఈ వీడియోస్కి లైక్స్ టార్గెట్ కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. అంటే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. సో టార్గెట్ ఏంటి అంటే 25 లైక్స్ అయితే నేను టార్గెట్స్ ఇస్తున్నాను అనమాట. సింపుల్గానే తీసుకుందాము, ఎక్కువ కూడా నేను తీసుకోను. 25 లైక్స్ అయితే చేయండి. నేను అనుకుంటున్నాను 25 లైక్స్ చేస్తారని. ఓకే, దీనికన్నా ఎక్కువ వస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంపాక్ట్ ఆఫ్ జెట్. ఇంపాక్ట్ ఆఫ్ జెట్లో మనకు అసలు జెట్ అంటే ఏంటి, అసలు మనకి చాలా సింపుల్గా చెప్పేస్తారనమాట. సమ్ ఫోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఫ్లూయిడ్ అన్నది వస్తుంది. ఒక ప్లేట్ మీద కనుక మనం ఇంపాక్ట్ చేస్తే ఆ ఫోర్స్, ఆ వెలాసిటీకి మనకి ప్లేట్ అన్నది మూవ్ అవుతుందని మనం సింపుల్గా చెప్పేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏదైతే జెట్గా వర్క్ చేయాలనుకుంటున్నామో అసలు కొన్ని టెర్మినాలజీ అన్నది తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే నాజిల్. ఏంటండి, నాజిల్. ఇప్పటికి మనకి తెలిసే ఉంటుంది నాజిల్ అన్నది ఎలా ఉంటుందో మన రిప్రజెంటేషన్. సో ఇలాంటి క్రాస్ సెక్షన్ అన్నది ఉంటుందన్నమాట. ఈ నాజిల్లో ఏం జరుగుతుంది అంటే మనకి పైప్ నుంచి, అంటే ఏదో ఒక పైప్ నుంచి మనం ఫ్లూయిడ్ని ఎంటర్ చేస్తాం. ఓకే, ఈ ఫ్లూయిడ్ నాజిల్ ద్వారా మనకి బయటకు అన్నది వస్తుంది. ఓకే, ఈ పైప్లో మనకి ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఫ్లూయిడ్ని ఇంకో ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి పైప్ని యూజ్ చేస్తాం. బట్ నాజిల్ అంటే ఏంటి? ఓకేనా, నాజిల్ అంటే ఏంటి అసలు? ఇక్కడ హెవీ క్రాస్ సెక్షన్ అంటే ఎక్కువ క్రాస్ సెక్షన్ ఉంటుంది దీనికి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి దీని డయామీటర్తో పోలిస్తే దీని డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, దీని క్రాస్ సెక్షన్కి వచ్చేసరికి నాజిల్గా అంటే మన రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము మనం? ఓకే, ఇదొకటి సర్కిల్ వస్తుంది, నెక్స్ట్ ఇదొక సర్కిల్ వస్తుంది, అంటే ఇది డయామెట్రికల్ రిప్రజెంటేషన్. ఓకే, ఇక్కడ మనకి నాజిల్ అసలు ఏం చేస్తుంది అన్నది తెలియాలి కదా. ఈ నాజిల్లో ప్రెజర్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్లూయిడ్, ఏదైతే ప్రెజర్ ఎనర్జీ ఆఫ్ ఫ్లూయిడ్ ఉందో అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట ఎక్కడ, నాజిల్లో. ఓకేనా,
In this nozzle, the pressure energy of the fluid will be converted into kinetic energy of the fluid. సో ఇది నాజిల్ యొక్క పర్పస్. ఓకేనండి. సో ఇప్పుడు మనం అసలు ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఏదైతే మనకి ఫ్లూయిడ్ నాజిల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు హై ప్రెజర్తో వస్తుంది కదా, దాన్నే మనం ఏంటంటాము, ఫ్లూయిడ్ జెట్ అని అంటాం. ఓకే, ఈ పైప్ నుంచి నార్మల్ ప్రెజర్తో వస్తుంది. అలాగే ఈ పైప్ నుంచి నాజిల్లోకి పాస్ అయిన తర్వాత మనకి ఫ్లూయిడ్ అన్నది హై వెలాసిటీతో బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన హై వెలాసిటీతో వచ్చిన ఫ్లూయిడ్ని మనం ఏంటంటాము, ఫ్లూయిడ్ జెట్ అని అంటాం. ఓకేనండి. సో ఇందులో మనకి 2 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్ ఒకటి, మూవింగ్ ప్లేట్ ఒకటి. ఓకే, 2 కండిషన్స్ అన్నవి ఉంటాయి. సో ఇక్కడ మనకి జెట్ ఆఫ్ వాటర్ ఏంటి అంటే నాజిల్ నుంచి హై వెలాసిటీతో వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అంటే కైనటిక్ ఎనర్జీతో మనకి నాజిల్ నుంచి బయటకు వస్తుంది. అది ఏ ఫ్లూయిడ్. మనకి ఇక్కడ హైడ్రాలిక్స్ అంటే వాటరే అనుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ గురించే మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు ఒక ఎనర్జీ ఉండి నాజిల్ నుంచి వచ్చేసరికి ఎనర్జీ కాస్త కొంచెం చేంజ్ అవుతుంది. అదేంటి, ప్రెజర్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. ఈ కైనటిక్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఒక ప్లేట్ని స్ట్రైక్ చేస్తుంది, అంటే పాస్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇక్కడ నేను ఇలా నాజిల్ని పెట్టాను. ఈ నాజిల్ నుంచి హై వెలాసిటీ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ని నేను పెడితే ఈ కైనటిక్ ఎనర్జీతో నేను ఫోర్స్ని అప్లై చేసినప్పుడు ఈ ప్లేట్ ఫిక్స్డ్ ప్లేట్ అయితే మనకి మూమెంట్ అన్నది ఎలా ఉంటుంది. ఓకేనా. అదే మూవింగ్ ప్లేట్ అయితే ఎంత వెలాసిటీతో మనకి మూవ్ అవుతుంది అన్నది ఈ 2 కండిషన్స్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇలా మనము ఏదైనా ఒక జెట్కి మధ్యలో ఏదైనా స్ట్రైక్ చేస్తే దాన్ని ఇంపాక్ట్ అని అంటామన్నమాట. ఓకే, ద జెట్ విల్ బి ఎక్స్ట్రాక్టివ్ ఫోర్స్ ఆన్ ద ప్లేట్ విచ్ ఇట్ స్ట్రైక్స్. ఓకే, ఎంత ఫోర్స్తో అయితే స్ట్రైక్ చేస్తుందో ఈ ఫోర్స్ని మనం ఏంటంటాము, డైనమిక్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది జెట్ అంటాం. ఓకే, దీనికంటూ ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఇలా చేసినప్పుడు ఆ ఫార్ములా ఏంటి అంటే F = m × V2 - V1 /T. ఓకేనా. ఓకే, ఫోర్స్ ఈక్వల్ టు మనకి మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఓకేనా, ఇది మనకి మెయిన్ ఫార్ములా. ఇప్పుడు మనకు వచ్చిన ఈ 2 కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ది ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్ ఇదొక్కటి ఈరోజు డెరివేషన్, అంటే ఈరోజు వీడియోలో అయితే ఇదొకటి నేర్చుకుందాం. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్ నేను ఆల్రెడీ నోట్స్ అనేది రాస్తాను. మీకు ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంపల్సరీగా ఇవి నేర్చుకోవాలి. ఇందులో ఏంటి అంటే జస్ట్ డెరివేషన్స్ ఉంటాయండి. ఓకేనా. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్, అలాగే మూవింగ్ వెర్టికల్ ప్లేట్, నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వెయిన్స్ అన్నవి ఉన్నాయి. ఓకే, మీ సిలబస్ ప్రకారం ఈ 3 డెరివేషన్స్ నేర్చుకుంటే మనకి సేఫ్ జోన్లో ఉన్నట్టు అన్నమాట. ఓకేనా. ఈ 3 టాపిక్స్ ఏవైతే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, టర్బైన్స్, పంప్స్ ఉన్నాయో వీటి నుంచి మనం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇంపాక్ట్ ఆన్ జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్. సో డయాగ్రామ్కి వచ్చేసరికి మీరు కొంచెం పెద్దది డ్రా చేసుకోండి. ఓకేనా, నేను చిన్నది డ్రా చేశాను. సో పైప్, నాజిల్, నెక్స్ట్ జెట్ ఆఫ్ వాటర్, వెలాసిటీ, ఫిక్స్డ్ ప్లేట్. ఇందులో నేను ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే సబ్జెక్ట్ వైజ్ ఇంకా బాగా చెప్పుకోవచ్చు మనము. ఎందుకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నేను ఇలా చెప్తున్నానండి. ఎందుకంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అంటే ఏంటి, అసలు జెట్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ జెట్ అంటే ఏంటి, అసలు ఎలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇందులో నుంచి కొన్ని ఫార్ములాస్కి అసలు డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంత బ్రీఫ్గా అయితే మనకు అవసరం లేదు డిప్లొమా వాళ్ళకి, కాబట్టి నేను జస్ట్ డెరివేషన్ అన్నది నోట్ చేసి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ మనం తీసుకున్న వాటర్ పైప్ నుంచి నాజిల్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ నాజిల్లో ఏమవుతుందండి, ప్రెజర్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ. ఈ కైనటిక్ ఎనర్జీ కూడా మనకి హై
హై వెలాసిటీతో వస్తుంది కదా, ఆ కైనెటిక్ ఎనర్జీకి మనం ఏంటంటే ఈ ఫిక్స్డ్ ప్లేట్కి, అంటే ఫిక్స్డ్ ప్లేట్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం, ఈ ఫిక్స్డ్ ప్లేట్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంపాక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే ఫోర్స్ని వదులుతున్నాం. ఈ వదులుతున్నప్పుడు మనకి ఎలా మనం ఆ ఫోర్స్ ఎంత అన్నది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగాలి అన్నది మనం ఈ డెరివేషన్లో చూస్తాం అనమాట. ఇందులో నోట్ ఏంటంటే ద జెట్ గెట్స్ డిఫ్లెక్టెడ్ బై 90 degrees ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. ఓకే, ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే నొటేషన్స్ ఏంటి అంటే వి, స్మాల్ వి ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది జెట్, డి ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది జెట్, ఏ ఈక్వల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది జెట్. ఇందులో ఏంటి అంటే ఈ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్లో ఫైనల్ వెలాసిటీ అన్నది మనకి 0 అవుతుంది. ఏంటండి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0. సో నెక్స్ట్ మనకి ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదండి. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మనకి ఏంటి? π/4d². ఈ ఫార్ములా మన అందరికీ తెలుసు. సో దీని నుంచి మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? ఫోర్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దేని ఫోర్సు? జెట్ ఫోర్సు. దేని మీద? ప్లేట్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు డైరెక్షన్ ఆఫ్ ది జెట్ అన్నది కూడా మనం మనం ఈ ఫోర్స్తో మనం జెట్ నుంచి ఫోర్స్ని రిలీజ్ చేస్తున్నప్పుడు మనకి ఆ ప్లేట్ ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ఫోర్స్ ఎంత అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేసుకున్నానంటే ఎఫ్ఎక్స్తో రిప్రజెంట్ చేసుకున్నాను. దానికి ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది జెట్. ఓకే, సో దీన్ని మళ్ళీ నేను సింప్లిఫై చేసుకున్నాను. ఎలా సింప్లిఫై చేసుకున్నాను అంటే చేంజ్ ఇన్ మూమెంటమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటమ్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అంటే ఏంటి? ఇనీషియల్ మూమెంటమ్ మైనస్ ఫైనల్ మూమెంట్. రేట్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, రేట్ ఎక్కడైతే వస్తే మనకి దాన్ని దేంతో మనం కంపేర్ చేసి చెప్తామో టైం. ఈ విషయం ఎక్కడ నేర్చుకున్నాం? మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకున్నాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అన్నప్పుడు ఏమొస్తుంది అన్నది. సో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే ఏంటి? చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది? ఇనీషియల్ మూమెంట్ నుంచి ఫైనల్ మూమెంట్కి చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది జెట్. దాన్ని నేను ఎలా సింప్లిఫై చేశాను అంటే ఇనీషియల్ మూమెంట్ మైనస్ ఫైనల్ మూమెంట్ బై టైం. ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో దాన్ని నేను సింప్లిఫై చేసుకున్నాను. ఓకే, వాట్ ఈస్ ద మూమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, మాస్ ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. ఇక్కడ నేను ఈ రెండిట్లోని మాస్ అనేది కామన్గా ఉంది, అలాగే టైంని కూడా నేను కామన్ తీసేస్తున్నాను. సో మాస్ బై టైం ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. సో మాస్ బై టైం అంటే మనం ఎలా రాసుకోవచ్చు? రో ఏవి కింద రాసుకోవచ్చు. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ అంటే v, ఫైనల్ వెలాసిటీ అంటే 0. ఓకేనండి, ఇది మనం ముందే నేర్చుకున్నాం. సో ఫైనల్ వెలాసిటీ అనేది ఫిక్స్డ్ ప్లేట్కి ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇప్పుడు రో ఏవి ఇంటూ విఏ కదా మిగులుతుంది. సో v ఇంటూ v². సో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు రో ఏ v². ఓకేనా? సో ఇది మనకి ఈ డెరివేషన్ అన్నమాట. చాలా సింపుల్ అండి. మనకి మహా అయితే ఒక 4 steps మనం నేర్చుకోవాల్సినవి. రిమైనింగ్ ఏంటి అంటే ఒక డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి, దాని నొటేషన్స్ అన్నవి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.